కొత్తగా డైరీ ఫామ్, గేదెల ఫామ్, మేకల ఫామ్ ఎవరైనా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి 10 రకాల పశుగ్రాసం విత్తనాలు అనేటివి ఒకే చోట అందిస్తున్నారండి. అది కూడా ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో. ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ హైదరాబాద్ దగ్గర నుంచి ఈ ఆగ్రో ఫామ్ అనేది ఉంది. సో మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తున్నారు. 10 రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి అందిస్తున్నారు. కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు మీరు కాల్ చేయవచ్చు. 2 రోజుల్లో ఫ్రీ డెలివరీ అనేది మీ దగ్గర పంపిస్తారు. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నాం మనం. ప్రతి శుక్రవారం రోజు ఈ సంత ఉదయాన్నే 4-5 గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ వీడియోలో మనకి కనిపించే పెద్ద పొట్టెళ్ళు, విత్తన పొట్టెళ్ళు కోసంగా ఏవైతే ఉన్నాయో వీటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈరోజు మనం రావడం లేట్ అయిపోయింది, వీడియో తీయడం ఇంకా లేట్ అయిపోయింది. మామూలుగా 6 గంటలకు తీసే వీడియో ఇది, 8 అవుతుంది ఇప్పుడు టైము. కొన్ని పొట్టెళ్ళు వచ్చున్నాయి, ఎక్కువ రాలేదు, కొన్ని వచ్చున్నాయి. వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి. ప్రతి శుక్రవారం రోజు ఉదయాన్నే 4-5 గంటలు స్టార్ట్ అయిపోతుంది. వరగల్లి చీల్ రోడ్, గూడూరు షీఫ్ మార్కెట్ అనేసి మీరు లొకేషన్ చెక్ చేసినా మీకు గూగుల్ మ్యాప్లో దొరికేస్తుంది. సో మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేవచ్చు. సంత నుంచి రైల్వే స్టేషన్ నుంచి మీకు ఒక 16 నెలలు కానరారా? ఓకే. సో ఇది వచ్చేసి మనకు చెప్తా రమణన్నారు కానరాడంట. సో రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బైపాస్లోనే వస్తుందండి వరగల్లి చీల్ రోడ్ అనేది. సో రమణన్న ఇంకా సంతకు రాను కొన్ని రోజులు అంటున్నారు. చూద్దాం. రమణన్న కాడ ఒక పొట్టెళ్ళు ఉండింది, అది 31,000 చెప్పిన పొట్టెళ్ళు ఎంత పోయిందా, ఎంత వెళ్ళిందా? 33కి ఇచ్చారా? 31కి నాకు చెప్పి 33కి అమ్మేస్తారు. అదే మంచిది. ఇది ఎవరిదా? సలాంలేకం ఆరాం. సో పొట్టెలు చాలా మంచి సైజులో ఉందండి. హైట్ కూడా ఉంది, వెయిట్ కూడా కనిపిస్తూ ఉంది. ఎంతకు చెప్తారో అడిగి తెలుసుకుందాం. అన్న 31 చెప్పాడు నాకు ఆ పొట్టేళ్ళు. ఒక 25కి 28కి నేను అడుగుదాం అనుకున్నా, కానీ 33కి మళ్ళీ ఆయనే అమ్మేశాడంట. ఇదెంత చెప్పిన్నారా? 1.5. ఎన్ని పళ్ళ మీద ఉందా? 4 పళ్ళ మీద ఉంది. 31,500 అనేది చెప్తా ఉన్నారు. ఇది పొట్టేళ్ళు అయితే బాగానే ఉంది. సో చూద్దాం, దీన్నైనా బేరం చేద్దాం. మనకు 1 పొట్టేళ్ళు కావాలా, విత్తన పొట్టేళ్ళు. సో కోన్ ఆయన సో 4 పళ్ళ మీద ఉంది. ఒకసారి మస్తాన్ పోయి పొట్టేళ్ళు ఒక 4 పొట్టేళ్ళు ఉన్నాయంట. అవి కూడా చూసుకుని వచ్చేద్దాం. పిల్ల స్టేజ్లో ఉన్నాయా? బొమ్మలు తీస్తాను బ్రదర్, ఇటు వచ్చేసాయి తీద్దాం. సో బ్రదర్ దగ్గర ఒక 4 పొట్టేళ్ళు వచ్చి ఉన్నాయి. ఒకసారి చూపించేద్దాం. ఇట్రా. సో బ్రదర్ని కూడా ఒకసారి చూపించుకుని వద్దాం. ఏం పేరన్నా? రాముడు. ఎక్కడి నుంచి? కడప నుంచి వచ్చి ఉన్నారు బ్రదర్ ఈరోజు వచ్చేటప్పటికి. ఓకే బ్రదర్. సో అన్ని పాల పళ్ళవి బ్రదర్ అన్న? సో అన్ని పాల పళ్ళ మీద ఉండేటువంటి విత్తన పొట్టెళ్ళ కోసంగా ఈ సెలక్షన్ మీద తీసుకుని వచ్చినట్టు అనమాట. ఇవి ఎంత చెప్తున్నారో ఒక్కొక్కటి అడిగి తెలుసుకుందాం. సో అవతల పక్క కూడా ఒకటి ఉంది. సో 4ని అడిగి తెలుసుకుందాం. అది కూడా చూద్దాం. దగ్గరికి వెళ్ళేసారి పక్కకి వెళ్ళి చూసుకుని వచ్చేసి అడుగుదాం మళ్ళీ ఒకసారి. సో ఇది కూడా చూడొచ్చు మీరు. 4 పిల్లలు తెచ్చున్నారు. ధర వెళ్ళేసి అడుగుదాం ఒక్కొక్క పిల్ల అంటున్నది. ఇది సెలక్షన్ మీద తీస్తారండి. అమ్మేటప్పుడు కూడా అలాగే ఉంటాయి. ఒకసారి వెళదాం. బాషాబాయ్ గారు మనకు సంతలో కనిపిస్తూ ఉంటారు కదా, 10 పైసలు మస్తాన్ బాయ్, 10 పైసలు బిళ్ళలు ఉంటేనే ఇస్తాను అనేసి. సో 10 పైసలు ఉంటేనే బేరం రావాలా? ప్రభుత్వం వచ్చేసింది. ఏం చెప్పినారు భాయ్ ఒక్కొక్కటి? ఇది జత వచ్చి 54,000 చెప్పాను భాయ్. జత 54,000 పాల పళ్ళ మీద ఉంటాయండి. జత 54,000. 24, 22, 17.5, 22, 24. సో 4 పొట్టెలు అండి. సెలక్షన్ మీద తీసుకుని వచ్చినట్టు ఇవి. సెలక్షన్ మీద అమ్మేటివి కూడా. సో జత పొట్టెలు అనేటివి ఇవి అయితే బాగానే కనిపిస్తున్నాయి. అవతలది కూడా బాగుంది. సో అన్ని బాషాబాయ్ దగ్గర ఉన్నవి. విత్తన పొట్టెల కోసంగా బ్రీడర్స్ అనేటివి సెలక్షన్ రూపంలో తీస్తూ ఉంటారు. ఇవి సెలక్షన్ మీద వస్తూ ఉంటాయి. బాషాబాయ్ గారిని ఇంకోసారి చూడవచ్చు. 10 పైసలు మాత్రమే తీసుకుని వస్తారు. వచ్చేసిందా? ఓకే. సో అన్నగారి దగ్గర ఒక పొట్టేలు ఉంది, విత్తన పొట్టేలు. ఇది కూడా చాలా బాగానే కనిపిస్తూ ఉంది. సో అడుగుదాం. ఎన్ని పళ్ళ మీద ఉంది నా? ఇది 2 పళ్ళ మీద ఉంది. ఏం చెప్పినారనా? 26,000 అనేది. 26,000 ఇసుక ప్రైస్ బతారే. పెద్ద ఆయనగా తీసుకుని వచ్చినారు. ఇవి 2 పళ్ళ మీద ఉందంట.
సో అన్నగారి దగ్గర ఒక పొట్టేలు ఉంది. ఇది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. తీసుకుంటాను, అందరినీ తీసుకుంటాను. వైసీపీయా? ఓకే. ఎన్ని పళ్ళ మీద ఉంది బాబా? 2 పళ్ళ మీద ఉంది. సో ఏం చెప్పినారనా? 23 మీద 23,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారండి. పొట్టేలు వచ్చేటప్పటికి 2 పళ్ళ మీద ఉంది అంటున్నారు. సో బ్రదర్ కూడా ఒక మేకాన్ని పట్టుకుని ఉన్నారు ఇక్కడ. 14,000 అనేది పోతు చెప్తున్నారు. సో ఈరోజు లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. 6 గంటలు తీయాల్సిన వీడియో 9 గంటలకు అనేది అలా తీస్తున్నాను. చాలా వరకు అమ్ముడిపోయింది. అదిగో అక్కడ ఒకటి ఉంది, 60,000 చెప్పారు పోతు. అది చూసుకుని వద్దాం, అది ఉందా అమ్ముడిపోయిందా. అలాగే బ్రదర్ మన కడప రాజంపేట నుంచి వస్తాడు కదా తమ్ముడు, పక్కకు పోయి కట్టేస్తున్నాడు. ఒకసారి సైజ్ బాగుంది, ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. ఏం తమ్ముడు తీసుకుని వచ్చి కట్టేసావు? సో బ్రదర్ అటు వెళ్ళిపోయాడు. మీరు రాజంపేట నుంచి చూస్తూ ఉంటాడు అబ్బాయి ఒక అతను. 62,000 అనేది చెప్పున్నాడంట ఈ పొట్టెలను వచ్చేటప్పటికి. ఈరోజు మార్కెట్లో ఇది ఒకటి, ఇంకొకటి ఉంది, అది కనబడలేదు. ఇదే బెస్ట్గా అనేసి చెప్పుకోవచ్చు. 62,000 అనేది చెప్పున్నారండి. ఇది ఎన్ని పళ్ళ మీద ఉంది? 2 పళ్ళ మీద ఉందంట అండి. ఇది 62,000గా బేరం అనేది చెప్పున్నారంట. సో మార్కెట్లో ఈరోజు ఉండే వాటిల్లో ఇది ఒకటి, ఇదే ఒకటే ఫస్ట్, ఇదే అనేసి చెప్పుకోవాలా పెద్ద సైజులో ఉండే వాటిలో. సో ఇప్పుడు చూడొచ్చు 62,000 అనేది దీని ధర చెప్పున్నారండి ఇది. సో బ్రదర్ దగ్గర ఒక 4 పొట్టెళ్ళు అనేవి ఉన్నాయి. సో 4 పొట్టెళ్లలో ఈ జత బాగుంది. సో జతలో ఇది ఇంకా బాగుంది పొట్టెలు వచ్చేటప్పటికి. సో జత వచ్చేసి 50,000 అనేసి చెప్తున్నారు. పాల పళ్ళ మీద ఉన్నాయి, సారీ 2 పళ్ళ మీద ఉన్నాయి పొట్టెలు వచ్చేసి. జత 50,000 అనేది చెప్తున్నారండి. వెనకాల ఇంకొక పొట్టెలు ఉంది, అది వీడియోలో వద్దు అన్నారు వాళ్ళు. 48,500 చెప్తున్నారు, 2 పళ్ళ మీద ఉండేది. సో ఈ జత కూడా బాగానే ఉన్నాయి. సో ఈ పొట్టెలు వచ్చేటప్పటికి ఒక్కొక్కటి 25,000 లెక్కని చెప్పినారు. 50,000 మీద జత ఇది. సో బ్రదర్ దగ్గర ఉన్నాయి. 55,000 అనేది చెప్పేద్దామంట. 55,000 పైన రావాలా, ఇది కిందకనేది లేదు. ఓకే చూసుకుని వద్దాం. బాడుగలు ఇవన్నీ ఉన్నాయా? ఓకే ఓకే. ఇటుపక్క ఉన్నాయి టగర్లు. ఎవరికి ఈరోజు అన్ని కొత్త కొత్త కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద టగర్లు ఉన్నాయి. ఈ టగర్లు అడుగుదాం ఒకసారి ఏం చెప్తాడు అనేది. కొన్నారా అమ్ముతున్నారా ఇది? మీరు కొన్నారా? ఎంత పడిందన్నా? 1 2 3 4 5 పొట్టేళ్ళు 95,000కి. పర్వాలేదన్న, వీళ్ళు కొని ఉన్నారంట. ఈ పొట్టేళ్ళు బాగానే ఉంది, పళ్ళు బిగిచ్చేస్తున్నా కానీ మంచి హైట్ అంతా బాగుంది. ఇది 95,000 మీద 5 కొన్నారంట. పొట్టేళ్ళు పర్వాలేదు, 4 పళ్ళ మీద ఉంది. ఇది 20,000 పడిందా? 22,000? ఇది 23,500. పర్వాలేదు, 4 పళ్ళ మీద ఉంది. పొట్టేళ్ళు ఇటు జాడు బాగానే ఉంది. ఇది విత్తన పొట్టేళ్ళ కోసంగా వీళ్ళు అన్నీ కలిపి 95,000 మీద కొన్నారంట. 5 పొట్టేలు, ఇది 3 అవి 2. పర్వాలేదు, చాలా బాగానే ఉంది ఈ పొట్టేలు వచ్చేటప్పటికి. ఏనా ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇంకా అటు పక్కకు వెళ్ళేసి వద్దాం. ఒక 4-5 పొట్టేళ్ళు ఉన్నాయి, చూసుకున్నారు చూద్దాం. ఏనా మేకపోతులా? ఏం చెప్పినారనా? 20,000 జత మేకపోతులు 2. చూద్దాం మనం. ఒక పొట్టేళ్ళు ఉండింది నాకు ఇక్కడ, 60,000 చిల్లర చెప్పారు. అది కనిపించడం లేదు. అక్కడ ఒక టగర్ ఉంది, అది వెళ్ళేసి అడిగేసి వద్దాం ఎన్ని పళ్ళ మీద ఉందనేది. చాలా పెద్ద సైజులో కనిపిస్తుంది పొట్టేళ్ళు. ఏం బేరం చెప్పినారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. సో ఇది వచ్చేసి 6 పళ్ళ మీద ఉందండి. 6 పళ్ళు వేస్తుంది. ఇది 26,000 అనేది జత చెప్పున్నారు. సో తిరగడానికి, ఫ్రేమ్ తిరగడానికి కనిపించడం లేదు, అందుకనేసి ఇలా చూపించడం జరుగుతుంది. 26,000, 26,000 का दाम बता रहे इसका. మీరేం నా పోతు ఒక్కటి తీసుకుని వచ్చేసారా? మేకనా పోతా? పోతా ఏం ఒకే పోతు తీసుకుని వచ్చి నిలబడిపోయినారు ఈరోజు. సో ఇంకొద్దిపాటికి ఉంది మార్కెట్, చూసుకుని వద్దాం. అటు పక్క ఒక 4-5 ఉన్నాయి, అవి కనుక్కొని వచ్చేసి ఇటు వద్దాం. మళ్ళీ వచ్చి దీన్ని ఒకసారి మాట్లాడదాం. 22కి అట్లా ఇస్తారేమో, కనుక్కుందాం ఒకసారి. సో అదిగో అక్కడ ఒకటి వెళ్తా ఉంది, అది చాలా ఏజ్డ్ అయిపోయింది. సో ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని అడుగుదాం ఒకసారి. అన్నా వస్తున్నా అన్నా, చెప్పాలా ఎన్ని పళ్ళ మీద ఉంది? 6 పళ్ళు వేస్తుందా? వస్తున్నా. ఏం చెప్పినారనా? ఎంత చెప్పినారా? 25,000. ఎన్ని పళ్ళ? 6 పళ్ళు. 6 పళ్ళ మీద ఉంది.
26,000 అనేది చెప్పినారా? 26 4 26,000 వచ్చేసారు. తీసేసుకుంటారు. 2 పొట్టలు తెగర్లా. ఏం పేరు అన్నారనా? ఏం పేరు అన్నారా? రమేష్ అన్న 2 పొట్టలు తెచ్చున్నారు. ఎంత చెప్పినారు జత? 36,000 చెప్పాడు. జత 36,000. ఆయన కూడా తీసేసుకున్నారు. ఓకే ఓకే వచ్చేసారు. 400 గొర్రెలు ఉన్నాయి మాషాల్లా. ఎక్కడ? అల్లూరు. ఈ అల్లూరా? వచ్చేస్తా. కలుద్దాం అన్న, తొందరలోనే వచ్చి కలుద్దాం. ఒకరోజు మాట్లాడుకుందాం కోసం వచ్చి. 6 పళ్ళ మీద ఉందంట ఇది. ఇక్కడ నుంచి ఇవన్నీ టగర్లు ఉన్నాయండి. ఇవి అన్ని మాంసం కోసంగా వచ్చే టగర్లు. పెద్ద సైజులో ఉన్నాయి టగర్లు అన్నీ వచ్చేటప్పటికి. పెద్ద టగర్లు అన్నమాట. తీసుకుంటానా, ఏం ఖర్చు ఏం అవ్వదు కదా వీడియో తీయడానికి. తీసుకుందాం. ఏం పేరు అన్నారనా? రావణన్న. మీ పేరు? ముత్యాలయ్య. రావణన్న. ఏనా ఇట్టా సంతకి పొట్టెళ్ళని చూడడానికి అలాగా? పొట్టేళ్ళు మాషాల్లా అమ్మేశారా? మంచిదన్న. వచ్చేస్తుంది. $19,500కి అడుగుతా ఉన్నారు ఆ పొట్టెలు వచ్చేటప్పటికి. చూద్దాం అండి. అన్నగారు వచ్చేసి విత్తన పొట్టెళ్ళు కొని ఉన్నారండి. ఒకసారి అడుగుదాం ఆయనే. ఇది ఏం పేరు అన్నారన్నా? ఏం పేరు అన్నారు? 7 కొండలు. సో ఎన్ని పళ్ళ మీద ఉందన్న పొట్టెళ్ళు? ఇది 4 పళ్ళ మీద ఉంది పొట్టెలు వచ్చేటప్పటికి. సైజు కూడా బాగానే కనిపిస్తూ ఉంది. ఫ్రేమ్ లేదు ఇక్కడ, అసలు నిలబడడానికి ఫ్రేమ్ లేదు. సో 4 పళ్ళ మీద ఉంది పొట్టెలు వచ్చేసి. ఎంత పడిందన్న ధర? ఇది 29,000 మీద కొన్నారు. పర్వాలేదు, ఈరోజు మార్కెట్లో కొద్దిగా తక్కువగానే వచ్చున్నాయి. ఒకసారి ఇట్లా లాక్కొని రాండి, దాన్ని చూద్దాం. 29,000 ధర అంటే పర్వాలేదు. పొట్టేళ్ళు బాగానే ఉంది. ఇది మంచి హైట్ సైజులో కూడా ఉంది. 29,000 అనేది కొని ఉన్నారు ఈ పొట్టేళ్ళు వచ్చేటప్పుడు. ఓకే అన్న.